మీకు చేతనైంది చేసుకోండి. అమ్మ మధు, నా మాట వినమ్మా. వదిలక్క, వద్దమ్మా అక్క, వదిలి వెళ్ళొద్దమ్మా. అత్తయ్య అత్తయ్య, మధు వెళ్ళిపోతుంది అత్తయ్య. అక్క అమ్మా, వదలక్క, నేను వెళ్ళనివ్వను. వదులు, నేను వెళ్ళనివ్వను. చెప్పేది విను అత్తయ్య, తొందరగా రండి. నేను వెళ్ళనివ్వను. ఏం చేస్తాం? కొంతమంది అంతే, వాళ్ళకి మనుషులు, మమతలు, ప్రేమలు, అభిమానాలు, బంధాలు, అనుబంధాలు తెలీవు. మీకులాగే అన్నమాట. వాళ్లకు తెలిసిందల్లా డబ్బులే. డబ్బు డబ్బు డబ్బు. అసలు ఆ మాయదారి డబ్బుని ఏం చేసుకుంటారో ఏంటోనమ్మా. ఆ పాపిష్టి డబ్బు కోసం మొగుణ్ణి, అత్తని, అత్తారింటిని వదిలేసే ఆడదాన్ని నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నానమ్మా. ఆఫ్టర్ ఆల్ ఇంటి కోసం భర్తతో తెగతింపులు చేసుకుందంటే అబ్బో, అది ఎంత డబ్బు మనిషో, దానికి ఎంత డబ్బు పిచ్చుందో అర్థమవుతుంది నాన్న. మరేనమ్మా, అయినా పోయేటప్పుడు డబ్బేమన్నా తీసుకుపోతామా? డబ్బే లోకం అనుకుంటే ఎలాగూ? ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి డబ్బు మనిషి ఇంకో జన్మెత్తాలమ్మా. అవును, మీరు డబ్బు మనుషులే. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎంత దాకా అంటే పెళ్లిళ్ళు చెడగొట్టి ఆడపిల్లలు ఉసురు పోసుకునేంత వరకు. కట్నం పేరుతో ఆస్తులు దోచుకునేదాకా. వడ్డీల పేరుతో పేదల రక్తం పీల్చేదాకా. ఏంటే నోరు లేస్తుంది? ఈ ఇంట్లో నీ సీన్ అయిపోయింది. ఇదిగా ఎక్కువ మాట్లాడక వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను సైలెంట్ గా వెళ్తున్నాను కాబట్టి ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. లేదంటే రచ్చ రచ్చ చేసి నీకు నీ కొడుక్కి పిచ్చెక్కేలా చేసేదానండి. కాకపోతే ఎలాంటి గొడవలు చెయ్యనని మా నాన్నగారికి మాటిచ్చాను కాబట్టి ఆ కారణంతో చేతులు కట్టుకొని వెళ్తున్నానండి. లేకపోతే ఏంటి? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? నాన్న చూడు, దాన్ని చూడు. దాని ఇల్లు లాక్కున్నామని దానికి పిచ్చి పట్టింది నాన్న. అందుకే అలా వాగుతోంది. ఆ పిచ్చాడత మనకెందుకు చెప్పు? పొరపాటున కొరికిందనుకో, పొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసుకోవాలి నాన్న. కరెక్టేనమ్మా. చూస్తుంటే మేడ్ ఇన్ మెంటల్ హాస్పిటల్లా ఉంది. నవ్వుకోండి. మీ ఉడత చప్పుళ్ళకి
ఈ పులి బెదడదు. మీలాంటి గ్రామ సింహాల అరుపులకి ఈ ఏనుగాగదు. ఏయ్, 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 ఏయ్. లీగల్ గా భర్తనని మీదకొస్తే ఈగ నలిపినట్టు నలిపేస్తా. వేలు చూపించి వార్నింగ్ ఇవ్వడానికి ఇప్పుడు నువ్వు నా మొగుడివి కాదు, నా మొగుడివి కాదు, నా మొగుడివి కాదు, నా మొగుడివి కాదు.